హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ముసుగు దొంగ లాంటి అవతారం వేసుకొని ఇప్పుడు మనం గండికోటకి ఎతికిన పోతా ఉన్నాము. తమ్నెల్ చూసిన వాళ్ళకి ఈ పాటికే ఇది అర్థమైపోయి ఉంటుంది. ప్రొద్దుటూరులో నుంచి స్టార్ట్ అయినాను. ఇది కొత్తగా వాళ్ళు తయారు చేసిన బ్రిడ్జ్. ఇది ఓపెన్ అయింది. ఇంతవరకు ఇది కన్స్ట్రక్షన్లోనే. ఇది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇటువైపు రావడం మనము. ఇంకా మనం చూసినారు కదా, స్నాప్డీల్లో నుంచి నేను పెట్టిన ఆర్డర్ ఏదైతే మఫ్లరు ప్లస్ నెక్కి వాళ్ళు ఇచ్చినటువంటిది కేవలం 125 రూపీస్ మాత్రం పడింది. స్నాప్డీల్లో మంచిగా అనిపించింది. ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయిన బ్రిడ్జ్లోంచి మనం ఇప్పుడు ఎతికిన జమ్మలమడుగు పోతున్నాము. అక్కడి నుంచి మనం గండికోటకి ఎతికిన పోవాలి. సో ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. ముందైతే మనం ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు రీచ్ అయిపోయినాము. 22 కిలోమీటర్లు ఉంది. ఇంకా సాయంత్రం 5:10కి స్టార్ట్ ఎతికిన 5:45కి వచ్చేసరికి జమ్మలమడుగుకి వచ్చినాను. జమ్మలమడుగు దాటిన తర్వాత గండికోటకు పోయే దారిలో ఒక చోట ఆగినాను. సాయంత్రం 5:10కి ప్రొద్దుటూరులో స్టార్ట్ అయినాను. ఇక్కడికి వచ్చేసరికి 6:20 ఎతికిన అయ్యింది. సో దాదాపుగా 1 అవర్లో మీరు ప్రొద్దుటూరు నుంచి ఎతికిన గండికోటకు రావచ్చు. ఇది కూడా సాయంత్రం పూట కాబట్టి కొంచెం చూసుకొని వచ్చినాను. స్పీడ్గా ఏం రాలేదు. ఇంకా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎతికిన మనం టెంట్ వేసుకోవాలి. చూసినారు కదా, పౌర్ణమి ఎతికిన స్టార్ట్ అవుతుంది. అదే రోజు నైట్ రావడం అనేది చాలా మంచి విషయం. మనకు ఇక్కడ టెంట్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మబ్బులో చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. అమావాస్య రోజు అట్లా వచ్చినారంటే బట్ ఇక్కడ టెంట్ వేసుకోవడానికి వాళ్ళది మనం యూజ్ చేసుకున్నామంటే అంటే వాళ్ళ టెంట్లో మనం యూజ్ చేసుకున్నామంటే 1050 రూపాయలు చెప్పినారు. బట్ మనం అయితే ఇంటి దగ్గర నుంచి టెంట్ అయితే తీసుకున్నాము. డెకాథ్లాన్లో మనం ఇంతకుముందు ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఇది మనం సెకండ్ టైం టెంట్ యూజ్ చేసేది. టెంట్ వేసుకోవడం చాలా రోజుల తర్వాత కాబట్టి చాలా టైమే పట్టింది. ఇక్కడ మొబైల్ కెమెరా తీసుకొని వచ్చేసి ట్రైప్యాడ్కి పెట్టి ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని మరి టెంట్ వేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే అక్కడ సరిగా ఏం కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఒకటి వైట్ కలర్లో బార్డర్ లాగా ఉంది. సో ఇది వాళ్ళు గీసినది అనమాట. దీని మీద నెంబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు గీసినటువంటి నెంబర్లలో వాళ్ళు వేసిన టెంట్లలో మనము పడుకుంటే అక్కడే నైట్ స్టే చేసినామంటే 1050 రూపాయలు అని చెప్పినారు. సో ఇక్కడ మనమైతే టెంట్ ప్రిపేర్ చేసుకుంటాము. ఫైనల్గా అయితే ఒక 10 నిమిషాలే పట్టింది అనుకోండి టెంట్ వేసుకోవడము. మనకు ప్రొద్దుటూరు సరౌండింగ్స్లో ఏదైనా ఒక మంచి ప్లేస్కి వీకెండ్స్లో అట్లా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలనుకుంటే గండికోట నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఏమాత్రం డౌట్ లేదు ఇందులో మాత్రం. మార్నింగ్ లేచిన తర్వాత విజువల్స్ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఫ్యామిలీతో వచ్చినామంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వచ్చినామంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను టెంట్ వేసుకుంటా అన్నాను. మనం వేసుకున్న టెంట్స్ పక్కనే చాలామంది టెంట్స్ వేసుకొని ఫుల్గా సాంగ్స్ పెట్టేసుకొని బ్లూటూత్ స్పీకర్స్ తోటి క్యాంప్ ఫైర్ వేసుకొని చుట్టూతా డ్యాన్సులు వేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు. ఫుల్గా చిల్ అవుతుంటే మనం మాత్రం ఈ టెంట్ తోటి తలమునకలు అవుతా ఉన్నాము. టెంట్ వేసుకోవడం చాలా ఇబ్బంది. అంటే ఒక్కరే ఉంటే ఎందుకంటే అది గాలికి ఒకవైపు వెళ్తూ ఉంటుంది. సో ఈ గాలికి ఇట్లా వెళ్తూ ఉంటే మనం ఎలాగోలా దాన్ని పట్టేసుకొని ఫైనల్గా అయితే టెంట్ వేసుకుంటా ఉన్నాం అనమాట. ఒకవైపు కడుపులో కూడా బాగా ఆకలి అవుతుంది. దగ్గరనే హోటల్ ఉంటే హోటల్లో తినేసి వచ్చి పడుకున్నాను. మనం మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. గుడ్ నైట్ అందరికీ. కూడా సమయం 6:30 అయితే అవుతుంది. బయటికి వెళ్ళి చూద్దాము. ఇది టెంట్ లోపల ఎట్లుంది. ఇప్పుడు మీరు ఎక్సలెంట్ విజువల్స్ చూడండి. మనం అందరం ఉన్నాయి. చలికి గడ్డ కట్టుకపోయి మాటలు కూడా సరిగా రావట్లేదు. కానీ ఇప్పుడైతే ఈ విజువల్స్ చూడండి ఎంత బాగుందో. మన కళ్ళ ముందర ఈ కొండలు
ఇంకా మళ్ళీ రాదు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలుకు. చుట్టూతో చూడండి ఎన్ని టెంట్స్ ఉన్నాయో, మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక్కసారిగా. చూసినారా ఎన్ని టెంట్స్ ఉన్నాయో? ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరి చూపు ఆకాశం వైపే. ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు సన్ రైజ్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది, బట్ ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఎలాగైతేనేమని చెప్పేసి అందరూ బాగా చలి కాచుకొని నైట్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మార్నింగ్ ముచ్చట్లు పెట్టినారు. కొందరైతే అక్కడ లోయ ఉంది కదా, ఆ లోయలోకి దిగేసి ఏమన్నా బోటింగ్ స్టార్ట్ చేసినారని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. నేనైతే బోటింగ్ వాళ్ళకి కాల్ చేసినాను. కాల్ చేసింటే ఏం చెప్పినారో మనం చివరిలో తెలుసుకుందాము. ముందైతే ఈ విజువల్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ని సన్ రైజ్ వ్యూ పాయింట్ అంటారు. అందరు ఇక్కడ టెంట్లు వేసుకొని అదే పనిగా సన్ రైజ్ కోసమని ఎదురు చూసంటిగిన ఎక్కడో ఆ నీళ్ళల్లో నుంచి సన్ రైజ్ అవుతుంది అనుకుంటే రైట్ సైడ్ ఎక్కడో పైన ఎతికిన అయిపోయింది. అప్పటికే 7 గంటలు దాటిపోయింది మార్నింగ్. నైట్ ఏ రేంజ్లో చలి పెట్టిందో ఒకసారి చూడండి. బండి మీద అన్ని నీటి తుంపర్లు అయితే ఉన్నాయి. మంచు ఈ విధంగా కురిసిందనమాట. మనం టెంట్లో ఉన్నాం కాబట్టి ఎలాగోలా బతికిపోయినాము. ఇంకా బయట ఉండింటికినా ఇంకా ఈ చలికి అంతే. ఇంకా ఇక్కడ ఆవులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రాసినారు చూడండి బోటింగ్కు దారని చెప్పేసి. నేను కూడా బోటింగ్కు కాల్ చేసినానని చెప్పినాను కదా, వాళ్ళకి అడిగి బోటింగ్ ఈరోజు లేదు, మెషిన్ పాడైపోయిందని చెప్పినారు. మనం మెయిన్గా వచ్చిందే బోటింగ్ చేద్దామని చెప్పేసి, కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు సడన్ షాక్ ఇచ్చేసినారు. అందుకే ఈరోజు ఎలాగైనా సరే బోటింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మైలవరం రిజర్వాయర్కి అయితే స్టార్ట్ అయిపోయినాను. నెక్స్ట్ వీడియో మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.